మంత్రి నారా లోకేష్ నాయుడు నోటి నుండి జారిన మరో ఆనిముత్యం. ఏపీ సీఎం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు తనయుడు టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ పంచాయతీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ నాయుడు గత కొంతకాలంగా ఏం మాట్లాడినా కానీ రెండు రాష్ట్రాలకు చెందిన ప్రజలకు, ముఖ్యంగా సోషల్ మీడియా వారియర్స్ కు తెగ కామెడీ పంచుతుంది. గతంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా లోకేష్ నాయుడు మాట్లాడుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే తడిగుట్టతో మన గొంతు మనమే కోసుకున్నట్లే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరొకసారి టీడీపీ పార్టీకి చెందిన కార్యకర్తల సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ దేశంలో ఎటువంటి అవినీతి, కులపిచ్చి, మతపిచ్చి ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని అనడమే కాకుండా ఈ సమావేశానికి హాజరైన వారిని అవునా కాదా అంటూ ప్రశ్నలు వేస్తూ అప్పట్లో సంచలనం సృష్టించారు. అయితే గతంలో ఒక ఎమ్మెల్సీ కాదు, మంత్రి అంటే అంతకంటే కాదు, కానీ మంత్రి హోదాలో యువత భవిష్యత్తును డిసైడ్ చేసే ఐటీ శాఖ మంత్రి హోదాలో ఉండి కూడా నారా లోకేష్ మాటలు తడబడుతున్నాయి. ఇటీవల భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున నారా లోకేష్ అందరికీ అంబేద్కర్ వర్ధంతి శుభాకాంక్షలు అంటూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఇప్పుడు కూడా లోకేష్ మాటలు మరోసారి తడబడ్డాయి. ప్రత్యర్థి జట్టుతో మైదానంలో తడబడటానికి దిగిన ఒక క్రికెట్ జట్టులో 12 మంది ఆటగాళ్లు ఉంటారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే గతంలో నారా లోకేష్ జయంతి రోజున వర్ధంతి శుభాకాంక్షలు చెప్పి జయంతి రోజున వర్ధంతి ఉంటుంది అన్నట్లు ప్రస్తుతం 11 మంది సభ్యులు మాత్రమే ఉన్న క్రికెట్ టీంలో 12 మంది ఆటగాళ్లు ఉండటం ఏం ఆశ్చర్యం ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్ సెటైర్లు పేలుస్తున్నారు. For more videos, please subscribe our channel.